మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామవందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరొక ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించుకున్నాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించి సజీవ లేఖలోంచి ఉదయకాల సమయం మరొకసారి నీ సందులో చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడుదినకు ఏర్పాటు చేయండి దాని వాక్య భాగము అడ్వెంట్లోని 3వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్య భాగము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు ధ్యానం చేసుకుందాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 13 వచనంలో ఈ విధంగా రాయబడినవి. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము: 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మను గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగొదును. ఏమనగా, జీవించున్నావన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడవే. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, పద్మాసు ద్వీపంలో పరవశుడైన యోహానుకు దేవుడు ప్రవచించి పరిశుద్ధాత్మ చేత రాయించిన మాటలు. అవును, రాబోయే దినాల్లో సంభవించవలసిన సంఘటనల గురించి, ఏ విధంగా మానవులు సిద్ధపాటు కలిగి ఉండాలి, ప్రభు యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే, యుగయుగాలు ఆయనతో జీవించాలంటే ఎటువంటి సిద్ధపాటు మనం కలిగి ఉండాలో ఇక్కడ సార్దీసులో ఉన్న సంఘాన్ని గురించి ఆయన మాట్లాడుతూ, 7 ఆత్మల చేత 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు, అవును, నిత్యము మనలను కాపాడుతూ సంరక్షిస్తూ మనలను తన యొక్క ఉద్దేశానుసారంగా జీవింపచేయు జీవాధిపతిని బట్టి ఇక్కడ భక్తుడైన యోహాను ఈ మాటలను తెలియజేస్తున్నాడు. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు అంటున్నాడు. దేవుని యొక్క ఆత్మలో, దేవుని యొక్క శక్తిలో ఎవరైతే నిలిచి ఉంటారో వారు దానిని అర్థం చేసుకుంటారు, గ్రహిస్తారు. ఆ ప్రకారం వారు దేవుని యొక్క రాజ్య వారసులు అవుతారు. కాబట్టి సార్దీసులో ఉన్న సంఘానికి ఈ మాటలు చెప్తూ, నీ క్రియలను నేను ఎరుగదును. ఏమనగా, జీవించున్నావన్న పేరుంది మాత్రము కానీ నీవు మృతుడవే. నీవు జీవిస్తున్నావు కానీ నీలో ఏమి లేవు. ఇక్కడ 7 ఆత్మలు లేవు, దేవుని యొక్క శక్తి లేదు. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని నీవు పొందుకోవాలి. నీవు జీవిస్తున్నావంటే దేవుని ద్వారా నీవు జీవింపబడాలి, ఆత్మానుసారమైన జీవితాన్ని నీవు కలిగి ఉండాలి అనే మాటని ఇక్కడ భక్తుడైన యోహాను గుర్తు చేయొచ్చు. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుమంటున్నాడు. ఏదైతే జీవింపచేయాలో దాన్ని హృదయంలో వాక్యం ద్వారా మన యందు జీవింపచేయాలి. దేన్నైతే నశింపచేయాలో దాన్ని నశింపచేయాలి. కాబట్టి ఇక్కడ ఆయన అంటున్న మాట, చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము అంటున్నాడు. కింద ఫుట్నోట్లో మనకి ఇచ్చాడు, స్థిరపరచుము అన్నాడు. స్థిరమైనది ఆయన యొక్క రాజ్యము, నిత్యము ఉండేది ఆయన యొక్క సన్నిధి. ఏదైతే అవసరమో, ఏదైతే దేవుని ఉద్దేశమైనదో దాని యందు నీవు మనసు కలిగి ఉండు తప్ప లోకానుసారంగా, నీ వ్యక్తిగతానుసారంగా ఈ లోక ప్రకారం నువ్వు నడుచుకోవద్దనే మాటని ఇక్కడ దేవుడు భక్తుడైన యోహాను ద్వారా గుర్తు చేయొచ్చు. నువ్వు ఎలాగ ఉపదేశం పొందితావో, ఎలాగ వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనొచ్చు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వల్ల వచ్చేదనో, ఏ గడిన నీ యొద్దకు వచ్చేదనో నీకు తెలియదన్నాడు. కాబట్టి ప్రభు వచ్చే సమయాన్ని, ప్రభు వచ్చే గడియని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన దొంగ వలె వచ్చును అంటున్నాడు. అంటే నీ సిద్ధపాటులో నీవు దేవుని యొక్క సన్నిధిలో నిజమైన విశ్వాసాన్ని, స్థిరమైన విశ్వాసాన్ని, ఆత్మ సంబంధమైన కృపను మీరు కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన త్వరలో రాబోతున్నాడు. కాబట్టి ప్రకటన గ్రంథము ద్వారా దేవుడు ప్రవచించిన మాటలు ఏంటంటే, భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉండేవాడు, సర్వాంతర్యామి, సర్వము ఉండేవాడు చెప్పు సంగతులు. అవును, ఆయన ఈ మాటలను చెప్తూ సంఘాలను వారిని సిద్ధపరుస్తున్నాడు. ఈ సార్దీసులో ఉండే సంఘాన్ని ఆయన హెచ్చరిక చేసి అంటున్నాడు, అయితే తన వస్త్రములను అపవిత్ర పరుచుకొనని కొందరు సార్దీసులోని యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించేదారు అంటాడు. ఇప్పుడు దేవునితో సంచరించేవారుగా మనం ఉండాలి. అంటే సంచారం అంటే ఆయన రాజ్యంలో ప్రవేశించిన వాడు ఆయనతో ఉంటాడు.
ఆయన యుగయుగాలు ఉండేవాడు కాబట్టి ఆ యుగయుగాలు ఆయనతో జీవించాలంటే మనము తెల్లని వస్త్రములు అనగా దేవుని యొక్క మహిమ వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. ఏంటి మహిమ వస్త్రాలు అంటే వాక్యం చేత మనము దేవుని యొక్క ఆత్మలో నిలిచిన వారమై వాక్యానుసారమైన దేవుని యొక్క ఉద్దేశాలను కలిగి ఉండాలి. ఆది అందు దేవుడు వాక్యమైన దేవుని బట్టి నీవు నేను సంతోషించాలి అనే మాటని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యోహాను ద్వారా తెలియజేస్తూ, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథముల నుండి అతని పేరు ఎంత మాత్రమును తొడుపు పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతలేటును అతని పేరు ఒప్పుకొందును అంటున్నాడు. కాబట్టి నిన్ను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ ఆలోచన బట్టి, నీ విశ్వాస జీవితాన్ని బట్టి దేవుడు నిన్ను ఒప్పింపచేసేవాడిగా ఒప్పుకోలుగా ఉంటున్నాడు. అంటే నీవు సిద్ధపాటు కలిగి ఆయన వచ్చే సమయానికి నువ్వు స్థిరమైన మనసు కలిగి ఆత్మందు నిలిచిన వాడవైతే నిన్ను బట్టి ఆయన సంతోషించేవాడై ఉన్నాడు. అంటే దేవుని గ్రంథమందు, దేవుని యొక్క జీవ గ్రంథమందు మన పేర్లు లెక్కింపబడాలన్నా, అందు మనం నివసించాలన్నా, తెల్లని వస్త్రాలు ధరించుకోవాలన్నా, ఆత్మ సంబంధమైన సిద్ధపాటు మనం కలిగి క్రీస్తు రక్తంలో కడగబడ్డ వారమై వాక్యానుసారంగా జీవించవలసిన వారమే ఉన్నామనే విషయాన్ని ఇక్కడ సార్దీసు సంఘానికి ఆయన తెలియజేస్తూ, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అంటున్నాడు. అంటే సంఘంలో ఉండే ప్రతి విశ్వాసి ఆయన వాక్యాన్ని వినాలి, విశ్వసించాలి, అది ఆత్మానుసారమైనదని ఎరిగి ఆ ఆత్మానుసారమైన సిద్ధపాటు కలిగి ఉండాలనే మాటని చెప్తున్నాడు. రెండవదిగా ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము అంటున్నాడు. అంటే 6వ సంఘంగా పిలువబడుతున్న ఫిలదెల్ఫియా కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ సంఘపు దూతకు అంటున్నాడు. అంటే సంఘంలో ఉండే విశ్వాసులను బట్టి, పరిశుద్ధులను బట్టి దేవుడు హెచ్చరిక చేస్తున్న మాటలు ఏంటంటే, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పు సంగతులేమనగా, సత్యస్వరూపి సర్వసత్యములకు మనల్ని నడిపించువాడు, తండ్రితో యుగయుగాలు జీవింపజేయువాడు, ఆయనను బట్టి నీవేమై ఉండాలంటే స్థిరమైన మనసు కలిగి ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ సిద్ధపాటు ఏంటో అని ఇక్కడ దావీదును గుర్తు చేశాడు. దావీదు తావపు చెవి కలిగి ఎవడనో వెయ్యలేకుండా తీయవడును అంటున్నాడు. దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు ఎవరు కలిగి ఉండాలంటే ఆయన వాక్యం ముందు నిలిచి ఆ వాక్యానుసారంగా నడుచువాడు, ఆ వాక్యమునకు లోబడివాడే అందు నిలిచి ఉంటాడు. కాబట్టి ఆయన అంటున్న మాట సత్యస్వరూపియగు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పు సంగతులు ఏమనగా అంటే, సత్యాన్ని గురించి, నీతిని గురించి తెలియజేసే దేవుని యొక్క మాటలు ఏమైతే ఉన్నవనే మాటని అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యోహాను ద్వారా తెలుగుతూ, నీ క్రియలను నేను ఎరుగదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమునందు గైకొంటివి, నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునో వేయనాడంట. నీవు వాక్యానుసారంగా నడుచుకుంటున్నావు, వాక్యాన్ని గాయకుంటున్నావు, వాక్య ప్రకారం నువ్వు జీవిస్తున్నావు. అంటే దేవుని వాక్యము మనలను బ్రతికించేదిగా ఉంది కాబట్టి నీలో ఏది అవసరమో ఆ శక్తిని నీకున్న శక్తి కొంచెమైనా, అంటే నువ్వు శారీరక బలహీనుడైనా కానీ నీలో ఏమి నిలిచిందంటే నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనలేదు అంటాడు. కాబట్టి ప్రభు నామాన్ని ఎరిగిన వారమై, ప్రభు నామములో జీవించిన వారమై, ఆయన నామానికి ధరించిన వారమై, తెల్లని వస్త్రాలు కలిగిన వారమై, పరిశుద్ధతతోనూ పరిశుద్ధాత్మ యొక్క శక్తితోనూ సత్యస్వరూపియగు పరిశుద్ధాత్మ చోతను నింపబడ్డ వారమే మనం ఉండాలి అనే మాటను అక్కడ ఆయన గుర్తు చేయొచ్చు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదని అంటున్నాడు. సాతాను సమాజపు వారు అంటే దేవునికి విరోధముగా పనిచేయచ్చు, అపవాది సంబంధమైన క్రియలు చేయొచ్చు, ఆత్మను ఆర్పుచ్చు, శరీరానుసారంగా నిడుచువాడు సాతాను సంబంధి అనే మాటని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ యోహాను ద్వారా పలికించాడు. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకున్నట్లు చేసేదను అంటున్నాడు. ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నారో, ఎవరైతే నిన్ను దూషిస్తున్నారో, దేవుని వాక్యానుసారంగా నడుచుకునక విరోధంగా ప్రవర్తిస్తున్నారో వారందరినీ కూడా నీ పాదాల దగ్గర పడవేస్తాను అంటున్నాడు దేవుడు. అంటే విననొల్లని జనాంగం వైపు ఆయన చేతులు చాపుతున్నాడు. విని విశ్వసించిన వాడు, వాక్యానుసారంగా నడుచుకున్నవాడు, ఆత్మయందు నిలిచినవాడు సర్వసత్యంలోనికి నడిపింపబడతాడు. సత్యస్వరూపియగు పరిశుద్ధాత్మ దేవుడు వానికి ఆ విషయాలను తెలియజేస్తాడనే విషయాన్ని అక్కడ యోహాను గుర్తు చేయొచ్చు. నీవు నీ ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులలోను
శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలమున నేను నిన్ను కాపాడుదని అంటున్నాడు. అపవాది మరి ఈ లోక సంబంధమైన యుగదేవత మన మనోనేతలకు గుడితనాన్ని కలిగిస్తున్న సమయంలో దేవుడు అంటున్నాడు, నేను నీకు సహాయకుడిగా ఉంటాను అంటున్నాడు. ఆయన చెప్తున్న మాట శోధన కాలమున అన్నాడు కింద ఫుట్నోట్లో. శోధన గడియలలో నీవు పడిపోకుండా నీవు ధైర్యంగా వాక్యంలో నిలిచి ఉండాలంటే ఏ వాక్యాన్ని అయితే నువ్వు గైకొన్నావో, ఏ వాక్యాన్ని అయితే నువ్వు తెలుసుకున్నావో, ఏదైతే నేను జీవింపజేస్తుందో ఆ వాక్య ప్రకారం నీవు బ్రతుకు అనే మాటని ఎక్కడైనా గుర్తు చేస్తున్నాడు. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునూ నీ కిరీటమును అపహరింపకూడనట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనమంటాడు. నీకు కిరీటం అంటే దేవుడిచ్చే ఆ యొక్క జీవ కిరీటాన్ని, జీవ కిరీటం అనగా జీవించే ఆత్మను, వాక్యానుసారమైన సిద్ధపాటును, వాక్య సంబంధమైన మెలకువను, దేవునితో పాటు ఆ రాజ్యంలో ప్రవేశించగలిగిన సిద్ధపాటు ఏదైతే ఉన్నదో నీవు ఆ యొక్క ఆత్మలో నిలిచిన వాడవై ఆ ఆత్మ అందు జీవించేవాడవై ఉంటామని ఫిలదెల్ఫియాలో ఉండే సంఘానికి భక్తుడైన యోహాను ఈ మాటలను తెలియజేయచ్చు. జయించువాడు వాణిని అనగా నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదనో అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకమందున నా దేవుని యొక్క నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదని అంటాడు. గొర్రెపిల్ల రక్తము చేత కడగబడ్డవారే, పరిశుద్ధపరచబడవారే, నీతి వస్త్రాలు ధరించుకున్న వారే, దేవుని యొక్క ఆత్మ మీద నిలిచిన వారే ఎవరైతే ఉంటారో వారు ఆయనతో యుగయుగాలు ఉంటారు. వారికి ఆయన యొక్క జీవ కిరీటాన్ని ధరింపచేవాడు. కాబట్టి క్రీస్తుని బట్టి, క్రీస్తు మాటలను బట్టి నువ్వు జీవించాలి తప్ప లోకం వైపు, లోకాశల వైపు నువ్వు పోక అనేక రకాలుగా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు ఎందు మనస్సు ఉంచక, ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటి, నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణము పేరును అంటున్నాడు. నూతనమైన అంటే దేవుడు ఏర్పరచిన ఆ యొక్క నూతన యెరూషలేమును బట్టి ఆయన ఉండు స్థలములో నిన్ను ఉంచువాడై ఉన్నాడనే మాటని అక్కడ ఆయన గుర్తు చేయుచున్నాడు. నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. అవును, ఆయన సజీవుడు, ఆయన బిడల యందు ఆయన నిలిచి ఉండేవాడు. ఎవరైతే ఆయన వాక్యం ముందు నిలిచి ఉంటారో, క్రీస్తు ఎలాగైతే మరణం గెలిచి తిరిగి లేచి ఆ నిత్యరాజ్యంలో తండ్రి కుడిపార్చున్నాడో ఆయనతో పాటు యోగాలు ఉండే జీవితాన్ని, ధన్యతను దేవుడు ప్రతి వారికి ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ ఫిలదెల్ఫియాలో ఉండే సంఘం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిక చేసేది ఏంటంటే, ఈ చివరి గడియలో, ఆఖరి గడియల్లో, రాకడ దినాల్లో ఉన్న మనము ఆ కృపావరాన్ని పొందుకుంటూ కృపయందు నిలిచిన వారమై ఉండాలి. నేను చివరిగా ఆయన అంటున్న మాట, సంఘంలో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అంటున్నాడు. ఎవడైతే వాక్యం వింటాడో, విన్న వాక్యానుసారంగా నడుచుకుంటాడో, ఆ ప్రకారం జీవిస్తాడో వాడి యందు దేవుడు తన కార్యాలను జరిగించువాడని. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది, అది దేవుని యొక్క ఉద్దేశానుసారమై ఉన్నదనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి వాక్య ప్రకారం నడుచుకుంటూ, విశ్వాసంలో కట్టబడుతూ, ఆత్మ యందు జీవిస్తూ ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూచేవారుగా ఉండాలని ఉదయకాల సమన పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, ఆత్మదేవుడా, పరిశుద్ధ ఆత్మడా, సత్యస్వరూపి, సర్వసత్యంలో నడిపించువాడా, అయ్యా నేను బట్టి, నీ మాటలను బట్టి మేము జీవించటకు, మేము ముందుకు కొనసాగటకు మాకు నేర్పండి. లోకం వైపు, పాపం వైపు, శోధనలో ప్రవేశింపకుండాలాగిన నీ వాక్యానుసారంగా జీవించటకు మాకు నేర్పించండి. ఆత్మ సిద్ధపాటు కలిగి ఆత్మయందు నిలిచి ప్రభా, నీవు ఏ సమయాన్ని వచ్చినా నేను ఎదుర్కోగలిగిన శక్తివంతులుగా, బలవంతులుగా, నీ జీవము కలిగిన మాటల చేత మమ్మల్ని జీవింపజేసిన విధానాన్ని బట్టి వందనాలు. భక్తులైన యోహాను ద్వారా నాయన మీరు పలికిన ప్రతి మాటను బట్టి నాయన ఆనాడు ఫిలదెల్ఫియాలో ఉండే సంఘానికి, సర్దీసులో ఉండే సంఘానికి 7 ఆత్మల చేత, 7 నక్షత్రముల చేత వారి మధ్య సంచరించు, 7 సంఘాల మధ్య సంచరించు వాడు చెప్పు సంగతులని నీ మాటను పలకని బట్టిన విధానాన్ని బట్టి నిజమేనైనా నీ ఆత్మల చేత, నీ శక్తి చేత నేడు మేము విని గ్రహించి వాటి ప్రకారం జీవించుటకు, ఆ వాక్యం ముందు నిలిచి జీవించుటకు మాకు నేర్పించండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. ఆయన మీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను, ఆరోగ్యం దయచేయండి. ఏది అవసరమో, ఏది ఎక్కరో వాటిని మాకు అనుగ్రహించి మమ్మల్ని మీ కృప చేత నింపండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహదినాల కొడుకుల కుటుంబాలు ప్రత్యేకపరచండి. అయా తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించి ధైర్యపరచండి. నేటిదిన పరిచర్య సేవలో, పరిచర్య ప్రయాణంలో, రాకపోకల్లో, సమస్య కార్యాల్లో మీ సహాయం దయచేయండి. అయ్యా బలహీన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించి దీవించి నీ కృప చేత నింపమని తగు సిద్ధపాటు బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాను. ప్రభా, ఇంకా నేను ఎరుగాక, నిన్ను తెలియక తమ హృదయాలను కట్టుకుపరుచుకుంటున్న వారి హృదయాలతో మారు మనసు దయచేసి, పాపక్షమాపణ దయచేసి,
నేను నిత్య రాజ్యంలో చేరుటకు ప్రతి వారికి నీ కృప దయచేయండి. దినాశీర్వాదాలు దేవులతో నింపమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మన మా దయచేయము. వెడలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనల ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదాతోడే నడిపించుగాక. ఆమెన్.